హాయ్ వ్యూయర్స్, మన బోన్సై బేసిక్ స్టైల్స్ ఏదైతే మనం చూసామో అందులో ఇవాళ నాకు ఇష్టమైన స్టైలు బుంజిన్ స్టైల్ ఆర్ లిటరేటరీ స్టైల్ అంటారు. ఈ స్టైల్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే, ఈ స్టైల్ మనకి దీనికి రూల్స్ ఏమి ఉండవండి. మనం బ్రేక్ ద రూల్స్ అన్న వర్డ్ వాడాం కదా, దీనికి ఏ రూల్స్ ఉండవు. ట్రంక్ ట్రాపర్ ఉండాలని కానీ, ట్రంక్ ఒక షేప్ ఉండాలని కానీ, ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడ ఉండాలి కానీ, సెకండ్ బ్రాంచ్ ఏం ఉండదు. దీనికి అన్నీ తీసేసి మనం ఎక్కడో దగ్గర బ్రాంచ్ పెట్టుకొని ఎలా ఉన్న షేపు అంటే మనకి మొక్క ఎక్కడైనా తెచ్చుకున్నప్పుడు అది వీక్గా ఉన్నా, కిందన వీక్గా ఉన్నా, రివర్స్ ట్రాపర్ ఉన్నా, ఏది ఉన్నా దాన్ని మనం బుంజిన్ స్టైల్ చేసేస్తాం. ఈరోజు నా దగ్గర ఒక మొక్క ఉంది. ఓకే, ఇప్పుడు ఈ మొక్కను తెచ్చాను కదా, ఈ మొక్కను చూడండి. ఈ కొమ్మలన్నీ ఉన్నాయి కదా, ఈ కొమ్మల్ని మనకి ఏది కావాలో అవి ఉంచుకొని ఏది వద్దో తీసేస్తాను. చూడండి, ఒకసారి మొక్కను రౌండ్ తిప్పి చూపిస్తున్నాను మీకు. ఆ రౌండ్ తిప్పిన తర్వాత బుంజిన్లో ఏంటంటే మనం కిందకి వేస్ట్గా అడ్డుకున్నవి, ఐపోకింగ్ ఉన్నవి అన్నీ తీసేస్తాం. కింద కొమ్మలన్నీ తీసేస్తాం మనం. మీకు మొక్కని ఇది మనం బిఫోర్, దీన్ని ఆఫ్టర్ అయ్యాక మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా ఉందన్నది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఈ వైర్ తీసుకున్నాను. దీనికి సూటబుల్ అయిన వైర్ తీసుకున్నాను. నా వైరింగ్ వీడియో చూడొచ్చు. దీనికి 1/3 ఉన్న వైర్ తీసుకొని ఆ వైర్లో మనం కిందన భూమిలో సాయిల్లో నేను ఇప్పుడు యాంకర్ చేస్తాను. యాంకర్ చేసి ఆ వైర్ మొత్తం టిప్పు దాకా, మొక్క టిప్పు దాకా మనం వైర్ చేసేయాలి. వైర్ చేశాక మధ్యలో అన్ని కొమ్మలు అడ్డు తీసేసి ట్రంక్ అంతా క్లియర్ విజిబుల్ పెట్టి మనం మంచి షేప్ ఇస్తాం. ఏదో షేప్ ఇచ్చాక ఆ షేప్ ఈ షేప్ ఇస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది లిటరేటరీ స్టైలు. మనం కింద ఏ బ్రాంచ్లు ఉంచాం అది మనం అనుకున్నాం. సమ్మర్లో మొక్క థిక్ ఫారెస్ట్లో మొక్క వస్తుంది, కింద లైటింగ్ లేక అది పైకి వెళ్తుంది, పైన వచ్చే ఆకులు వస్తాయని. అలాగే మన స్టైల్ని పైకి తీసుకెళ్తాం. దీనిలో వైరింగ్ మనం సూటబుల్ వైర్ తీసుకోవాలి. సూటబుల్ వైర్ తీసుకొని సూటబుల్ వైర్ని కిందన భూమిలో యాంకర్ చేసుకొని చెట్టు కింద నుంచి పై కొమ్మ దాకా, పై చిటారు దాకా వైరింగ్ చేయాలి. వైరింగ్ చేశాక మనం జాగ్రత్తగా వాటరింగ్ వేసుకోకూడదు 2 రోజులు. దాన్ని జాగ్రత్తగా బెండ్ చేయాలి. ఇది వాటరింగ్ ఉంటే కొమ్మ విరిగిపోతుంది, చెట్టు విరిగిపోతుంది. దాన్ని వైరింగ్ చేసుకొని ఆ వైరింగ్ని మనం ఎంత దగ్గరికి చేసుకుంటే ఆ కొమ్మని అంత దగ్గరగా బెండ్ చేయాలి. ఓకే, చెప్పేది ఏంటంటే ఈ వైరింగ్ చేస్తాను. దీన్ని ఎక్కడెక్కడ ఉంచాలో జాగ్రత్తగా చేపెట్టి ఇరకన్నా. ఓకే, ఈ వైరింగ్ చేసినప్పుడు వాటరింగ్ చేయకండి, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే విరిగిపోతాయి. ఆ వైరింగ్ దగ్గరికి బెండ్ చేసి నీట్గా మనం ఎక్కడ కావాలో అక్కడ వైరింగ్ చేసుకొని దానికి షేప్ ఇచ్చుకుంటాం. దీనికి ఎస్ షేపా ఇంకో షేపా కాకుండా ఆ షేప్స్ అన్నీ ఇచ్చుకొని జాగ్రత్తగా మనం వైర్ చేసి దీన్ని ఫైనల్ చేస్తాం. మీకు ఇవన్నీ అయిపోయాక మీకు ఫైనల్ చూపిస్తాను. ఇప్పుడు వైర్
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లోపల డెమో చేయడం చూపించాను కదా, ఇది డెమోలో నేను వైరింగ్ చేశాను. మొత్తం చూడండి, ఇది మన ఫైనల్గా వచ్చింది. ఇది మీకు ఒక 10 days తర్వాత చూపిస్తాను మీకు. ఇది మొత్తం ఈ ప్యాడ్ తయారయ్యాక ఇది ఎలా ఉంటుంది అన్నది బుంజిన్ స్టైల్కి షేప్ అవసరం లేదండి. మనం కింద ఏమి ఉంచక్కర్లేదు. కొమ్మలు అన్నీ నీట్గా కట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఈ షేప్ ఇలాగ వచ్చి ఇలా వెళ్ళి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఇలా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళేది. ఇక క్రౌన్ కూడా అవసరం లేదు, ఉండి తీస్తాను అది కూడా. ఇప్పుడు మీకు ఫైనల్ ఇది. ఇప్పుడు ఈ ప్యాడ్ ఏదైతే ఉందో ఈ కర్వ్ ఏదైతే ఉందో ఈ కర్వ్లో ఈ ప్యాడ్ వస్తుంది. మీకు ఇప్పుడు చూడండి, ఇది కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.